హైడ్రా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు మంత్రి సీతక్క. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మానుకోవడం లేదని అన్నారు సీతక్క. గత 10 ఏళ్లలో వాళ్ళేం చేశారో చర్చకు రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలే అయ్యిందని గుర్తు చేశారు. శిల్పారామన్ నైట్ బజార్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తామంటున్న మంత్రి సీతక్కతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. మహిళా సంఘాల కోసం శిల్పారామం పక్కన కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ని నైట్ బజార్గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మంత్రి సీతక్క స్టాల్స్ని పరిశీలించారు. అంటే వీటి పాతబడి ఉన్నాయి కదా, అంటే రూపకల్పన ఎలా ఉంటుంది, నైట్ బజార్ని మహిళలు ఆకర్షించే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఎట్లయితే బయట మరి పర్సనల్గా అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎట్లయితే షాపింగ్స్ నడిపిస్తున్నారో ఆ రూపం తీసుకొస్తాము. అదేవిధంగా మార్కెట్ కూడా అన్ని రకాల ప్రజలు ఇవాళ వివిధ దేశాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చేటువంటి వాళ్ళు అక్కడ మహిళల ఉత్పత్తులు ఉన్నాయి, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులను తీసుకోవాలనేటువంటి అవగాహన కూడా అంటే వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ సందర్శించే విధంగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగ్స్ వీటికి సంబంధించి డిజైన్ చేయడం కానీ ఆకర్షించే విధంగా శిల్పారామం ఆల్రెడీ పక్కనే స్టాల్స్ ఉన్నాయి. అంటే వీటికి వాటికి మధ్య తేడా ఏముంటుంది? అంటే అక్కడ పర్టికులర్గా వివిధ రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా గ్రూపులు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేదా టౌన్లలో కూడా మహిళా గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సహకారంతో వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వస్తువులు వాటికి మార్కెటింగ్ సౌకర్యం లేదు పాపం. కాబట్టి ఇట్లా ఈ 106 ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఇంతకుముందే సీఎం గారు కూడా చెప్పారు, గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఒక దిక్కే కాకుండా ఇంకా వరంగల్ దిక్కు కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ప్లేసెస్ ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఇట్లాంటి షాపింగ్స్ కాంప్లెక్స్లు కట్టించి మహిళలకు ఇస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా సేల్ చేసుకుంటారు. అంటే డబ్బంతా కూడా ఏ ఒక్కరిద్దరే మార్కెటింగ్ అంటే బిజినెస్ కాకుండా ఓ 10 మంది మహిళలు వాళ్ళ ఉండే శక్తి సామర్థ్యాలతోటి బిజినెస్ చేసుకుంటే ఆ 10 కుటుంబాలు బాగుపడితే ఆ 10 కుటుంబాలు వెనుక వందలాది మందికి జీవనోపాధి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇట్లాంటి ఒక ఉమ్మడి బిజినెస్ను ప్రోత్సహించడం, ఉమ్మడి వ్యాపారం కూడా మహిళలకు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా ప్రోత్సహిస్తుంది. ఇందిరా మహిళా శక్తి పథకంతో ఎలాంటి మార్పు వస్తుందని భావిస్తున్నారు? ఇందిరా మహిళా శక్తి, ఇందిరా గారు అంటేనే ఒక శక్తి. మరి మన దేశంలో ఉక్కు మహిళగా వారు పేరు గాంచి ఈరోజు మహిళలకు అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళా నేతగా ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మహిళలు ఫస్ట్ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే చాలా వరకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకము, వాళ్ళు ఒక అంటే ఎక్కడికైనా మేము తట్టుకోగలుగుతాం అనేది. గతంలో మనం చూస్తే ఎప్పుడూ భర్తల దగ్గర అడుక్కునే పరిస్థితి, కానీ ఇప్పుడు భర్తలు అక్కల దగ్గరకు వచ్చి అమ్మల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఇంటి అవసరాల కోసం. కానీ ఎందుకంటే ఆ రోజు మహిళా గ్రూపుల ఏర్పాటు అనేది ఆ రకంగా ఒక ఉద్యమంలా సాగింది. ఇప్పుడు కూడా మహిళా యొక్క గ్రూపుల ఏర్పాటు కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడం కానీ ఒక ఉద్యమంలా ఉత్సాహంతో తయారు చేయబోతున్నాం. మహిళలందరినీ కూడా మహిళా సంఘాల్లో చేర్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే మా సెర్ఫ్ ద్వారా మేము తీసుకోబోతున్నాం. 9 నెలల పాలన పూర్తయింది. ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి సీతక్కకు తేడా ఏముంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్పుడు అంటే నియోజకవర్గానికి పరిమితమైన, ఇప్పుడు రాష్ట్రంలో వివిధ రకాల బాధ్యతలు ఉన్నాయి. సీతక్కనే బాధ్యతలు మాత్రం పెరిగినాయి, ఎక్కువ టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మొలుక్కే పరిమితమైన గల్లీ గల్లీ గడప గడప ఇల్లు తిరగడం. ఇప్పుడు కొంత బయటి ప్రాంతాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొంత నిర్ణయాధికారం కూడా మా చేతిలో ఉంది. కాబట్టి ఎక్కడన్నా ప్రజలకు వచ్చే సమస్యలు ఉంటే వాటిని కూడా మ్యాక్సిమం పరిష్కరించేటువంటి అవకాశం మా చేతిలో ఉంటుంది. కాబట్టి మేము నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ పదవి ద్వారా ఏర్పడింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేస్తామంటున్నారు, ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది మీ పర్యటన? తప్పకుండా. గతంలో కూడా అంగన్వాడీ కేంద్రాలు చాలా నిర్లక్ష్యానికి గురైనాయి. వాస్తవానికి మేము రెగ్యులర్గా రివ్యూలు పెడుతున్నాము, ఫుడ్ మీద కానీ లేదా టీచింగ్ సంబంధించి కానీ ప్లేయింగ్ సంబంధించినటువంటి వాటి మీద కానీ. అవన్నీ కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇప్పుడిప్పుడు మేము మార్పులకు శ్రీకారం చుట్టినాం. గతంలో ఎన్నడూ కూడా పిల్లలకు యూనిఫామ్ ఇవ్వలే. అంగన్వాడీ పిల్లలకు కేవలం ఫుడ్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు నర్సరీ స్కూల్స్ పెడుతున్నాం, ప్లే స్కూల్స్ పెడుతున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు, బల్లలు, మంచి ఒక నర్సరీ అంటే ఏబీసీడీలు నేర్చుకోవడానికి కూడా నర్సరీకి పోవాలంటే లక్షల రూపాయలు
డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటిది గ్రామీణ ప్రాంత పేద మహిళలకు పేద కుటుంబాలకు ఉండదు కాబట్టి పేదింటి బిడ్డలు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే అటువంటి అవకాశాన్ని మా యొక్క అంగన్వాడీ స్కూళ్ళ ద్వారా కల్పించబోతున్నాం. అవి ఆల్రెడీ అక్కడక్కడ అన్నీ చేసినాం. తొందరలోనే సీఎం గారి ద్వారా ఓపెనింగ్ చేయాలని వెయిట్ చేస్తాం. సాధ్యమవుతుందంటారా? అంటే చాలా వరకు అంగన్వాడీలు చూస్తే కనుక ఊర్లో ఒక ఆయమ్మ రావడము, ఒక రూమ్ కేటాయించడము, చాలా వరకు అక్కడ అంటే వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం ఉండేది. అయితే ఇప్పుడు మేము ఒక 15,000 స్కూళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఉన్నంతలో ఏమేమి మెరుగు ఇప్పుడు ఒక అమ్మ మాట అంగన్వాడీ బాట అని ఒక ప్రోగ్రాం చేసుకున్నాం ఒక వారం రోజులు. ఆ కార్యక్రమం ద్వారా చాలా స్కూళ్ళను రిపేర్ చేసుకున్నాము. పిల్లలు కాబట్టి ఆట మంచిగా బొమ్మలు కలర్స్ వేసుకోవడము అక్కడంతా రిపేర్ చేసుకోవడం కొంతవరకు చాలా జరిగింది. దాంట్లో మేము 15,000 స్కూళ్ళకి ఈసారి ఫస్ట్ విడతలో నర్సరీ పెట్టబోతున్నాం. నెక్స్ట్ విడతకు ఇంకా 34,000 స్కూళ్ళు ఉన్నాయి మొత్తం దాదాపుగా. దాంట్లో 15,000 పైన ఇప్పుడు తీసుకుంటున్నాం. నెక్స్ట్ దఫలో మిగతా వాటిని కూడా తీసుకోబోతున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎందుకంటే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయబడి ఉన్నది. వెంటనే ఈ వారం 10 రోజులు ఈ 5-6 నెలలలో అయితే అంటే కాదు. ఇప్పుడు శిల్పారామం ఉంది. వాస్తవానికి 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇవన్నీ పాతబడిపోయినాయి, పాడుబడిపోయినాయి. ఇప్పుడు వాటిని మళ్ళా రీఓపెన్ చేయబోతున్నాం. రీఓపెన్ చేయడానికి కూడా ఒక 2-3 నెలలు టైం పడుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి స్కూళ్ళు కూడా చాలా వరకు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా కొన్ని చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చినాక నిర్లక్ష్యం చేసినాయి కాదు. గతం నుంచి ఇవి కొన్ని స్కూళ్ళు మూతేసిర్రు. కొన్ని అంగన్వాడీ 11,000 టీచర్లు లేరు అంగన్వాడీ సెంటర్లలో. ఇప్పుడు వాటి నియామకం చేయబోతున్నాం. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవన్నీ ఐడెంటిఫై చేసుకొని మంచి విద్యా బోధన, అదేవిధంగా మహిళా ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం మహిళా మార్కెటింగ్ శక్తిని పెంచడం, ఇందిరా క్యాంటీన్లు కూడా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో ప్రతి ఎక్కడ పబ్లిక్ ఉంటారో అక్కడ ఈ మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. 17 రకాల బిజినెస్లు మహిళలకు ఇవ్వడం కోసం మా సెర్ఫ్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్లకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మేము లోన్లు బ్యాంకు ద్వారా ఇప్పించడంతో పాటు వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా పెట్టినాం. 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కూడా ఏదైనా దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ మహిళకు 10 లక్షల వరకు మరి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రభుత్వం విషయంలో ప్రతిసారి కేటీఆర్, హరీష్ మాజీ మంత్రులు ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళ విజిటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఒక మంత్రిగా? ఇప్పుడు మేము వచ్చి సంవత్సరం కూడా కాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, మేము తెలంగాణ వచ్చింది ఇప్పుడే 5 నెలలే 3 నెలలే 2 నెలలే ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. 10 ఏళ్ళు అయితే మీరే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు రేపు వచ్చి ఇది బాగలేదు ఇది బాగలేదని వాళ్ళు అంటారు. మీరు ఇచ్చిన వారసత్వం ఇది. మా ప్రభుత్వంలో మంచిగా ఇచ్చిర్రు, మీరు ఇట్లా చేసిర్రు. వాళ్ళ ప్రభుత్వాల్లో స్కూళ్ళన్నీ కూడా మూతపడేసిర్రు. ఇప్పుడు మేము మళ్ళీ తెరుస్తూ ఉన్నాము. వాళ్ళ ప్రభుత్వంలో అన్ని విధ్వంసమైనాయి. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. ఇదే నేను సవాల్ చేస్తున్నా. హరీష్ రావు అసెంబ్లీలో కానీ బయట కానీ విధ్వంసం చేసింది గత పాలకులు అని ప్రతి మాటలో అన్నారు. హైదరాబాద్ విధ్వంసం అని. మీరు వచ్చినాక మరి గంగాలం లాగున్న చెరువులను కాంగ్రెస్ ప్రభుత్వంలో తాంబాలం, ఇదే మాట తాంబాలం లాగా చేసిర్రు అని అన్నారు. మరి తాంబాలాన్ని మీరు కనీసం కాపాడే ప్రయత్నం అన్న చేసిరా? చెంబులాగా మార్చారు. ఆ చెంబుని ఇప్పుడు హైడ్రా ద్వారా మళ్ళా గంగాలంలోకి గంగాలం లాగా చెరువులను మార్చే ప్రక్రియ సీఎం రేవంత్ రెడ్డి గారు గంగాలం చేస్తామంటున్నారు. కానీ చాలామంది విఐపీలు డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తపరుస్తున్నారు. అంటే నాగేందర్ లాంటి కావచ్చు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు, మిగతా వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు ప్రజలకు ఫస్ట్ మనకంత లగ్జరీలా ఇంకేదో తర్వాత ఫస్ట్ మనం బతకాలి. మరి వందలాది మంది నీళ్ళల్లో ఇరుక్కపోయి రవాణాలో అంటే ఈ వరదలలో చనిపోయేటువంటి ప్రమాదాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. నిన్నగాక మొన్న మనం వైనాడులో కావచ్చు, లేకుంటే గతంలో బెంగళూరులో జరిగింది, అంతకుముందు చెన్నైలో జరిగింది, హైదరాబాద్లో కూడా ఎన్నోసార్లు వరదలు వచ్చి ఇండ్లు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ మునిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి అంతటి కారణం ఏంది? చెరువులు ఉన్న కాడిపోయి కబ్జా చేశారు. చెరువులున్న వాటి స్థలాలను మనం ఆక్రమించినప్పుడు అవి ఎక్కడికి పోవాలి? వాటరు మన మీదకి వస్తున్నాయి. కాబట్టి వాటి స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. హైదరాబాద్ అంటేనే ఒక చెరువుల పట్టణం లాగా ఉండేది ఒకప్పుడు, మరి లేక్స్ తోటి. ఇప్పుడు మేము పల్లెలకు పోలుస్తాము. అడవులు ఉంటాయి, అడవుల్లో మొత్తం కొట్టేస్తుంటే అక్కడ కోతులన్నీ ఊళ్ళ మీదకి వస్తున్నాయి. మాకు ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా ఇదే డిమాండ్ చేసేది, మీరు మా ఊళ్ళో కోతులు పట్టిస్తే మీకు ఓట్లు ఇస్తామని. ఇదేంటి మూలము అంటే కోతులుండే వాటి ప్లేస్లలో మనం పోయి విధ్వంసం చేస్తున్నాం. సో అవి మన మీదకి వచ్చేస్తున్నాయి.
సేమ్ చెరువుల పరిస్థితి కూడా అదే. ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోవాలి, ఎట్లా పోయే వాగు అట్లా పోవాలి. దాని దారి మళ్ళీ ఇస్తే మరి అది ఇండ్లలోకి వస్తుంది కదా. ఇవాళ నేను సేఫ్టీ ఉన్నా అని మాట్లాడడం కాదు, రేపు జనమంతా సేఫ్టీ ఉండాలి. విఐపీలకు ఇక్కడ ఉండేటువంటి వాల్టా చట్టం కావచ్చు, లేదా బఫర్ జోన్ గురించి కావచ్చు, మరి ఇంకా మిగతా చెరువుల దాని లెవెలింగ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఐడియా ఉన్నాయి. మరి పెద్దవాళ్ళు అర్థం చేసుకొని కట్టుకోవాలి కదా. అవకాశం దొరికిందని ఎట్లా పడితే అట్లా ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి పులిమీర స్వారీ చేస్తుంది అనేది చాలామంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ఆ స్వారీ దిగితే మిమ్మల్ని కరుస్తుంది అనేది చెప్తున్న మాట. అంటే ప్రజలు హర్షిస్తున్నారు, కొంతమంది పెద్దోళ్ళు విమర్శిస్తున్నారు. పెద్దోళ్ళే ఎక్కువ మంది తప్పులు చేశారని అర్థమవుతుంది. పాపం విఐపీల విషయంలో వాటి కూల్చడే విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది ప్రభుత్వం? తన పని తను చేసుకుంటూ పోవాలి అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అందరూ కూడా సహకరించాలి. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఒకరిద్దరి స్వలాభాల కోసం కోట్ల మందిని, లక్షల మందిని నీళ్ళల్లో ముంచి చావులకు గురి కాకూడదు, మనం చావులకు బాధ్యులు కాకూడదు అనేది తెలియజేస్తాం. ఇంకా మీ ఫ్రీ బస్సు విషయంలో ఇంకా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్తాం, మరి అట్లా ఉంది. వాస్తవానికి బస్సు వాళ్ళకి నచ్చుతలేదు. అంటే బస్సులలో ఎక్కేది ఎవరు? పేదవాళ్ళు ఎక్కుతారు. జనరల్గా బస్సులలో ఎక్కేది పేదవాళ్ళు. మరి పేదవాళ్ళకు ఏదో మంచి రాయితీ కల్పించాలి. అందులో ఇంటికో మహిళ ఉంటుంది, ఇంటికో ఒక ఆడకూతురు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అది చాలా బెనిఫిట్గా ఉంటుందని చేసినాం. చిన్న అసలు అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని కూడా యూట్యూబ్లు లేదా సెల్లులలో తీసి వైరల్ చేయడం అదే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. మంచి పని చేసుడు కాదు, ప్రతి దాంట్లో తప్పులు వెతకడం. అట్లా ఎతకాలంటే ఈ 10 ఏళ్ళల్లో ఇట్లాంటివి ఎప్పుడో పెట్టాలి. ఈ శిల్పారామము ఇట్లా ఎందుకు 7 సంవత్సరాలుగా మూలన పడేసిర్రు? ఇక్కడ మంచి హైటెక్ సిటీకి దగ్గరగా ఇంత పెద్ద ఐటీ కారిడార్ ఏరియాలలో పాపం వాళ్ళకు షాపింగ్ చేసుకోవడానికి కానీ లేదా ఇతరులకు లైఫ్ ఇవ్వడానికి కానీ ఇట్లాంటి ఎన్నో మూత పడేసారు. కాబట్టి ఇలాంటిది వాళ్ళకి కనబడరండి. ఇది ఎందుకు మూల పడేసిర్రో మీరే మరి బీఆర్ఎస్ నాయకులందరూ వచ్చి దీని మీద మరి తీసి పెట్టాలి కదా. మా హయాంలో ఇట్లాంటి ఇంత మంచి బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్లను ఇట్లా చేసేసినామని. కాబట్టి ఎంతసేపు విమర్శలతోటి అధికారం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ తప్పులను ఏందో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బిక్తే ఎవరు హర్షించరు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మహిళా భద్రత కావచ్చు, ప్రభుత్వం అన్ని విషయాల్లో పకడ్బందీగా ముందుకెళ్తుంది. హైడ్రా విషయంలో కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఎక్కడ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ వేణు, నగేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.